తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేయడంలో అందివేసిన చెయ్యి. అన్నిటికీ మించి ఎప్పుడు కూడా సక్రమ మార్గంలో వాళ్ళు అధికారం చేపట్టలేనటువంటి పరిస్థితి ఆద్యాంతం చంద్రబాబు నాయుడు లీడర్షిప్ వచ్చిన దగ్గర నుంచి సక్రమ మార్గంలో వచ్చినటువంటి అధికారం ఎప్పుడూ లేదు. వక్ర మార్గం, అక్రమార్గం తప్ప సక్రమంగా వచ్చినటువంటి అధికారం ఎప్పుడూ లేదు. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ మాకుంది. మా వాళ్ళు ప్రలోభ పెట్టి ఇప్పటికే వాళ్ళు 11 మందిని ఎలా లాక్కెళ్ళారో, వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత మదన పడుతున్నారు, అయ్యో ఎంత అన్నారు ఇంత అన్నారు, అంతా ఇప్పితే ఇంతేనా అన్నట్టు భావంతో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంచేత ఒకటైతే చెప్పగలను, 100కు 100 రూపాయలు మాకు ఈరోజు పార్టీ పరంగా ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా పిల్లలు బ్లాక్మెయిల్ చేయడం, లేదు అంటే మీ మీద తప్పుడు కేసులు బనాయిస్తాను, ఏ కేసులు లేకపోయినా, లేదంటే ఈ 1 ఇయర్ కూడా మీరు ఇష్టారాజ్యంగా మీరు కొల్లగొట్టి కార్పొరేషన్ తినేవచ్చు అని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు, మళ్ళీ ఆ కొల్లగొట్టడంలో కూడా కుతంత్రంతో కొల్లగొట్టవచ్చు అంటే మా జాగ్రత్తలు మేము ఉండాలనే ఉద్దేశంతో అందరినీ దగ్గర వాళ్ళ కోరిక మేరకు సమన్వయం చేసుకొని సరదాగా మనం సమిష్టిగా ఉందా అని అనుకున్నాం. డెఫినెట్గా మేరు కైవసం చేసుకుందాం, కుతంత్రం చేసుకొని అనుకున్నటువంటి కూటమి తాలూకా కుట్రని డెఫినెట్గా ఎదుర్కొని మళ్ళీ మా మేరు పీఠాన్ని మేము పదిలం చేసుకుంటాం. ఒక విషయం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. కూటమి నుంచి ఏమన్నా వైసీపీ గుంపులోకి చేరడానికి ఎవరైనా కార్పొరేటర్లు రాబోతున్నారు? ఆల్రెడీ ఒకరు వచ్చున్నారు. ఒకరికేమో ఇక్కడ ఉన్నటువంటి వెలపూడి రామకృష్ణ అనేవాడు క్లియర్గా డెలిబరేటెడ్ చెప్తాను, ఎమ్మెల్యే వెళ్ళి ఏ రకంగా ప్రలోభ పెట్టారో ఏంటో ఇవన్నీ కూడా జరిగినా సరే వాళ్ళు మేము సత్యమేరా అని చెప్పి హాయిగా వాళ్ళ వైఫ్ హస్బెండ్ అందరూ కూడా వాళ్ళే ముందు ఇనిషియేటివ్ తీసుకుని ముందుకెళ్ళారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చినటువంటి సంకేతాలు మాకు ఇప్పటికే బలంగా ఉన్నాయి. మాకేమీ భయం లేదు. ఆ భయమే తప్ప భయం అయితే లేదని మాత్రం చెప్పగలను.